ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు మిన్నంటున్నాయి. యూరియా కొరత మీద అన్నదాత పోరు పేరిట ఆందోళనలు నిర్వహిస్తోంది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలు ఈ ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. యూరియా కొరతపై అన్నదాత పోరు పేరిట ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అన్నదాత పోరుకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. అన్నదాత పోరు చేసి తీరుతామంటున్నారు వైసీపీ నేతలు. నందిగామలో భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. ఆర్డీఓని కలవడానికి 15 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. మీరు ఎన్నిసార్లు మీరు చెప్పినా ప్రొద్దుటూరు, పులివెందుల, నందిగామ అక్కడి నుంచి మనం చూస్తున్నాం. అక్కడ పరిస్థితి వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వైసీపీ అన్నదాత పోరుకు పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు, కానీ నిరసన చేసే తీరుతామంటున్నారు. అన్నదాత పోరు జరుగుతుంది అంటున్నారు వైసీపీ నేతలు. నందిగామలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్డీఓను కలవడానికి 15 మందికి మాత్రమే అనుమతిని కల్పించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మనం చూడొచ్చు. వైసీపీ చేపట్టిన రైతుల నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరొక వైపు పులివెందులకు వెళితే వైసీపీ నేత ఎస్వి సతీష్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించారు నేతలు కార్యకర్తలు.